హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాష్. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నా లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందండి ఫ్రెండ్స్. నేను సుభాష్. ఈరోజు మనం సింపుల్గా వితిన్ 5 minutesలో గూగుల్ అసిస్టెంట్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో గూగుల్ ఈ 3 dots బటన్ ప్రెస్ చేయండి. హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ మళ్ళీ ప్రెస్ చేసి వివిన్ ప్లే స్టోర్. గూగుల్ ప్లే స్టోర్ సర్వీస్ బీటా వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్లో వస్తే ఐమీన్ అని ఉంటుంది. మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వితిన్ 5 to 10 minutes మనకు అప్డేట్ వచ్చేస్తుంది బీటా వర్షన్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి గూగుల్. ఈ యాప్ కూడా సేమ్ టు సేమ్ గూగుల్ సర్వీస్ లాగానే ఇది కూడా సేమ్ టు సేమ్ లాస్ట్లో వస్తే మనకు ఐమీన్ అని ఇక్కడ ఉంటుంది. ఐమీన్ అని టైప్ చేస్తే 5 to 10 minutesలో మనకు బీటా వర్షన్ అప్డేట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్. లాంగ్వేజ్లో ఫస్ట్ మనకి ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్ ఉండాలి ఖచ్చితంగా, అప్పుడు మనకి గూగుల్ అసిస్టెంట్ బాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ యాప్స్. ప్లే స్టోర్ సర్వీసెస్, స్టోరేజ్, మేనేజ్ స్పేస్. ఇక్కడ మనం క్లియర్ ఆల్ డేటా చేయాలి. నేను ఆల్రెడీ చేశాను, ఆల్రెడీ ఎనేబుల్ అయింది గూగుల్ అసిస్టెంట్, కాబట్టి నేను చేయట్లేదు. మీరు ఓకే ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా కంప్లీట్గా క్లియర్ అవుతుంది డేటా. అలాగే నెక్స్ట్ గూగుల్ స్టోరేజ్, మేనేజ్ స్పేస్, క్లియర్ ఆల్ డేటా. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు మనం గూగుల్ యాప్ని ఓపెన్ చేయండి. గెట్ స్టార్టెడ్. ఐమీన్ ఓకే, 3 dots బటన్ మెనూ మనం ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. కొన్ని మొబైల్స్కి ఆటోమేటిక్గా సెట్టింగ్స్లో ఇక్కడనే ఉంటుంది ఎనేబుల్ గూగుల్ అసిస్టెంట్ అని. కొన్ని మొబైల్స్లో రాదు. ఆ మొబైల్స్లో ఎలా మనం ఎనేబుల్ చేసుకోవాలో చూపిస్తాను. మొబైల్ని బట్టి మన రన్నింగ్ అయ్యే మన ఆండ్రాయిడ్ వర్షన్ని బట్టి మనకు ఇది చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. గూగుల్ అసిస్టెంట్ 5.0 నుండి 7.2 వరకు ఏ మొబైల్ అయినా మీరు గూగుల్ అసిస్టెంట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చేస్తే ఖచ్చితంగా మీ మొబైల్లో గూగుల్ అసిస్టెంట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏంటంటే ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క విధంగా సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ మీరు ఒక్కసారి మీరు సెట్టింగ్స్ చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. అప్పుడు మీరు ఈజీగా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో మన హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే రావాలి కాబట్టి కొన్ని మొబైల్స్లో ఆటోమేటిక్గా అక్కడ సెట్టింగ్స్లోనే ఉంటుంది, ఎనేబుల్ అయిపోతుంది. హోమ్ బటన్ ప్రెస్ చేయగానే వచ్చేస్తుంది. కొన్ని మొబైల్స్లో రాదు, బటన్ అనే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి బటన్ అనే ఆప్షన్స్లోకి వచ్చిన తర్వాత హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ యాక్షన్ మనం క్లిక్ చేసుకుంటే సర్చ్ అసిస్టెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే అని ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా చూద్దాం. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు ఒక్కసారి మీ సెట్టింగ్స్లో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది గూగుల్ అసిస్టెంట్. మీరు మళ్ళీ యూట్యూబ్లో వెతకన అవసరం లేదు. నేను చెప్పే ప్రాసెస్ 5.0 నుండి 7.2 వరకు ఖచ్చితంగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. సింపుల్గా మనం గూగుల్ అసిస్టెంట్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ గూగుల్ అసిస్టెంట్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా చాలా ఫీచర్స్ ఉన్నాయి. నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ట్రిప్స్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. Hi, I'm your Google Assistant. I can help you find what you need and get things done.
If you need help, just ask, what can you do? ఫ్రెండ్స్ ఎందుకు రావట్లేదు అంటే నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డర్ మైక్రోఫోన్ క్యాప్చర్ చేసుకుంటుంది కాబట్టి నాకు రావట్లేదు ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా వస్తుంది. చూడండి, నేను ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ వాయిస్ని రికార్డ్ చేసుకోవాలి కాబట్టి ఇది ఎనేబుల్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇలా మీకు ఏ మొబైల్ అయినా గూగుల్ అసిస్టెంట్ ఈజీగా ఎనేబుల్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్ ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, యాప్ ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ కూడా చూడండి. ఒకవేళ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.